దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. గుడ్ మార్నింగ్. మరొక ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానంతో ఒకరినొకరిని బలపరుచుకోవటానికి కృప చూపిన దేవునికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. నేటి ఉదయకాల పలకరింపు దేవుని వాక్యం యోబు గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన వారికి అభయమును దయచేయును కనుక వారు ఆధారము నందుదురు అనే మాటని అక్కడ చదువుతాం. దేవుని సంగమ, ఆయన వారికి అభయము దయచేస్తాడు కనుక వారికి ఆధారం దొరుకుతుంది అనేటువంటి వాగ్దానంతో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్నాడు. వాక్యం ఎప్పుడు మనల్ని ఆశీర్వదించడానికే పలకరిస్తుంది, అభయం ఇవ్వడానికే మాట్లాడుతుంది, ఆధారం చూపటానికే దేవుని యొక్క వాక్యము మన కొరకు సిద్ధపడి ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రియ దేవుని వాక్యం తెలిసిన బిడ్డలారా, ఒకరోజు శిష్యులు మరి యేసుతో కలిసి ఆ యొక్క దోణిలో వెళ్తున్నప్పుడు గొప్ప గాలి, గొప్ప తుఫాను, అలలు ఆ యొక్క దోణి మీద పడుతున్నప్పుడు యేసయ్య అలసిన వాడుగా మరి నిద్రపోతున్నట్టుగా ఉండగా ఆ శిష్యులు కేకలు వేశారు కదూ. ఏమని? ప్రభువా, నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఏమండి, ఆయన చింత కలిగి మన మీద ఆయన ఎంతో చింతాక్రాంతుడై మన కొరకు ప్రార్థిస్తున్న దేవుడండి. ఆయన చెప్పే ప్రతి మాట మన హృదయంలో ఉండాలే కానీ మనకంటే బలవంతులు ఎవరున్నారు చెప్పు? ఆయన ఇచ్చే ఆలోచన మన బుర్రలో ఉండాలే కానీ మనకంటే జ్ఞానులు ఎవరు చెప్పండి? దేవుడు అట్టి కృప కలిగిన వాడు. అప్పుడు యేసు లేచి, నేనే, భయపడకండి. ఎంత అభయం ఇచ్చాడండి! ఎంత ఆలోచన, ఎంత అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు కదూ. ఈయన ఎవరో గాలియు సముద్రమును తుఫాను ప్రకృతికి లోబడుతుందే అని ఆశ్చర్యపోయారు. నిజమే, అవి లోబడుతున్నాయి, కానీ లోబడినది ఎవరు అంటే ఈ మనిషేనండి. విశ్వాసి అని పిలువబడుతున్నాడు, కానీ విశ్వాసం లేని చందనం. అప్పుడు ఆ యొక్క అభయం వలన మిక్కిలి నిమ్మలతను వాళ్ళు అనుభవించారు. ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా మనకి అభయమై ఉన్న దేవుడు. ఎవరు మనకి సహాయపడక్కర్లేదు, ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూడక్కర్లేదు, ఇంకొకరి మోచేతి నీళ్ళ కింద సంఘము బ్రతకని అవసరం లేదు. ఆయన అభయం ఇచ్చి ఆధారం కూడా దయచేసే దేవుడు అని ఈరోజు యోబు ద్వారా పలుకుతున్న మాటలు. ప్రియ దేవుని సంగమా, మరొక రాత్రికాల సమయంలో కూడా ఆయన నీళ్ళ మీద నడిచి వస్తుంటే భూతమని కేకలేశారు. అవునండి, మనిషి పెరిగితనము ఒక్కొక్కసారి మరి ఈ రీతిగానే కేకలు వేస్తూ ఊరికే భయపడిపోతూ ఉంటారు. ఊరికే భయం వలన అనేకమైన అనారోగ్యాలు తెచ్చుకుంటారు. చిన్నదానికి కూడా భయపడిపోతున్నాం, చిన్నదానికి కూడా తుల్లిపడుతున్నాం, చిన్నదానిని కూడా పెద్దగా ఆలోచించి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, అభయం ఇచ్చే దేవుడు, అభయం ఇచ్చే వాక్యం మనకు తోడైంది. అప్పుడు కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే, భయపడకుడి అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఏమండి, అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మరి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి పలకరిస్తున్నాడో ఆలోచించాలి. ప్రియ దేవుని సంగమ, అభయము అనగా భయం లేని ఆ యొక్క స్థితిని దేవుడు ఇస్తాడు అని కాదు దాని అర్థం. ఏ విషయంలో భయపడుతున్నావు? ఉద్యోగం లేదని భయంగా ఉందా? అభయం ఇస్తాడని ప్రియమైన దేవుడు. మరి వివాహం జరగటం లేదని, సరి అయిన సంబంధాలు రావట్లేదని, సరి అయిన ఆలోచనలు, సరి అయినటువంటి స్థితిగతులు గృహంలో లేదని, ఇంట్లో అలాంటి పరిస్థితులు లేవని భయపడుతున్నావేమో. ఆయన వారికి అభయం ఇస్తాడు అని వాగ్దానం ఉంది. అంత మాత్రమే కాదు, ఏమండి, ఆయన మాట చెప్పేవాడే కాదు, ఆ మాట ప్రకారం ఆ భయాన్ని పారద్రోలే ఆధారమైనటువంటి
ప్రతి విషయాన్ని ధైర్యమిచ్చే ఆధారాన్ని ఆయన కట్టే దేవుడు కూడా. ప్రియ వాక్యం వింటున్న మీరెవరైనా సరే ఒక అభయం ఇచ్చే కృప గలవాడు ఉన్నాడు. ఇంతకీ అభయము అనే ఆ మాటకి వేరే మతాలలో వేరే ముద్రలు ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ముద్రలేంటో తెలుసా? 2 చేతులు సిలువకి కొట్టబడి ఆయన దీనంగా నీ వైపు చూస్తున్న ఆ యొక్క అభయ హస్తాలు 2 కూడా గాయపడి ఉన్నాయి. ఒకసారి చూడు అని చెప్తాయి. అది నీ భయాన్ని పారద్రోలడానికే అది కొట్టబడింది, గాయపరచబడింది. ఆయన పొందిన దెబ్బలలో నీకు నాకు స్వస్థత ఉంది, అభయం ఉంది. వాక్యం చదివితే, ప్రార్థనలో గడిపితే దొరికే అభయం ఇంకెక్కడ దొరకదు సుమా. అంత మాత్రమే కాదు, ఆయన ఆధారం కదండి. ఆధారము, ఆశ్రయం నీవే యేసయ్యా, నీవు తప్ప ఈ యొక్క లోకంలో ఎవరున్నారయ్యా అని భక్తి కలిగినటువంటి సేవకులు పాడుతున్న పాటలు మన చెవిలో ఎప్పుడూ మారుమ్రోగుతూ ఉండాలి. ఏది ఏమైనా దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఇదిగో ఈ వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ సంఘాన్ని, నీ ఇంటిని, నీ స్థితిగతులను పలకరిస్తున్నటువంటి స్వరం ఏమిటది? ఆయన వారికి అభయము దయచేయును కనుక వారు ఆధారం నొందుదురు. అట్టి కృప, అట్టి మంచి ఆధారం, ఏ ఆధారం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, మరి దేని నుండి నువ్వు అభయాన్ని కోరుతున్నావో అది ఇవ్వడానికి నా ప్రియ యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి తీసుకోవటానికి, అందుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నిజమేనైనా మాటికి భయపడుతున్న పిరికితనం అయ్యా, నువ్వు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదని చెబుతున్న భయం, ఏ కోశానో దిగులు, అవన్నిటినీ రూపుమాపి మాకు అభయం ఇచ్చే సిలువధారి నీవు ఉన్నావు. మా కొరకు ఇప్పుడు కూడా ఆల్ఫా ఓమెగాగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మాకు ఏ ఆధారం కావాలని, ఏది జరగాలని ఉపవాసంతో కన్నీటితో ఎదురు చూస్తున్నా నీ బిడ్డల నిరీక్షణ సిగ్గుపరచక వారికి సహాయం అందించటానికి మేఘవాహనుడై వస్తున్నావని అయ్యా, ఈ వాగ్దానం చొప్పున ప్రభువా, దేని కొరకు నిరీక్షిస్తున్నాము, దేని కొరకు ప్రార్థించి ఆరాటపడుతున్నాము, అవన్నీ కూడా అభయముగా మార్చి ఆధారమై ప్రభువా మీరు దీవించి బలపరచుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.